పహల్గామ్ ఉగ్ర దాడి ఘటనపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో దాడి ఘటనకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ దాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో. అలాగే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ముసుగు సంస్థ అని వెల్లడించారు. భారత్ లో ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి అని రూబియో అధికారికంగా ప్రకటించారు. అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గామ్ దాడికి న్యాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అన్నారు రూబియో. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ముసుగు సంస్థ టీఆర్ఎఫ్ అన్నారు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్ లో చోటు చేసుకున్న దాడుల్లో పహల్గామ్ ఘటనే అతి పెద్దది అని చెప్పారు. భారత భద్రతా దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ప్రపంచ మొత్తాన్ని ఉలికిపడేలా చేసిన ఉదంతం ఏదైతే ఉందో పహల్గామ్ ఉగ్రదాడి, 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల ఘాతకానికి అమెరికా మొదలుకొని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్ కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి. ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణలోకి తీసుకొని పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలు విధించింది. ఇండస్ రివర్ ట్రేడ్ సహా పలు కీలక నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చింది. అట్టారీ వాగా సరిహద్దు చెక్ పోస్ట్ ను మూసివేయడమే కాకుండా దేశంలో నివసిస్తున్న పాకిస్తానీలందరినీ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ దాడి ఘటనలో భారత్ తాజాగా తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఘాతకానికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. విదేశీ ఉగ్రవాద సంస్థ FTO స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ SDGT-గా ప్రకటించింది. దీనిపై ఆ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆల్ షబాబ్, బొకో హరాం, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, ISIS, హమాస్, హిజ్బుల్లా, ఇస్లామిక్ జిహాద్ యూనియన్ వంటి ఇతర భయానక ఉగ్రవాద సంస్థల జాబితాలో టీఆర్ఎఫ్ ను కూడా చేర్చింది. అటు పాకిస్తాన్ కు ఇది బిగ్ షాక్ ఇచ్చినట్టు అయింది. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో జరిగిన దారుణానికి, ఉగ్రదాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకున్న నిర్ణయం ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ సాధించిన ఘన విజయంగా చెప్పుకోవచ్చు. పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ మేరకు టీఆర్ఎఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్లు మార్కో రూబియో అధికారికంగా వెల్లడించారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది, దీన్ని స్వాగతించింది. టీఆర్ఎఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాద గ్రూపుల జాబితాలో చేర్చినందుకు భారత్ అమెరికాకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదం, ఉగ్రవాదుల కార్యకలాపాలు, దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహించబోయేది లేదని పేర్కొంది. ఉగ్రవాదంపై సుదీర్ఘకాలంగా పోరాటం సాగిస్తున్నామని గుర్తు చేసింది. ఈ విషయంలో ప్రపంచ దేశాల మద్దతును సైతం కూడగట్టుకుంటున్నామని కూడా భారత్ పేర్కొంది. టీఆర్ఎఫ్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా అమెరికా తీసుకున్న నిర్ణయం ఉగ్రవాదంపై పోరాటానికి నిదర్శనమని NBC వ్యాఖ్యానించింది. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి తాజా ఉదాహరణగా పేర్కొంది. టీఆర్ఎఫ్ అనేది లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థగా అభివర్ణించింది NBC. రైట్ సైదులు, థ్యాంక్ యూ.